మద్య నిషేధాన్ని ఉల్లంఘించినటువంటి 6 మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నటువంటి యువకులకి తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లా నష్కల్ గ్రామ సర్పంచి ఒక వినూత్నమైన రీతిలో బుద్ధి చెప్పడం జరిగింది. అయితే ఈ నష్కల్ గ్రామంలో 20కి పైగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు కొంతమంది. అయితే దీన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తుల్ని మీరు ఈ బెల్ట్ షాప్ నిర్వహించడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు అలాగే యువకులు ఈ మద్యానికి బానిసయ్యి అనేక రకమైనటువంటి గొడవలు అనేక రకమైనటువంటి వివాదాలకు కారణమవుతున్నారు. కాబట్టి ఈ మద్య నిషేధాన్ని మీరు తోచ తప్పకుండా పాటించి మీదట మీరు మద్యం అమ్మకూడదని అక్కడ గ్రామ సర్పంచ్ తీర్మానం చేయడం జరిగింది. అయితే బొట్రాయి అనే ఒక వేడుక జరిగింది. ఆ వేడుకలో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో బెల్ట్ షాప్ నిర్వాహకులు మద్యం అమ్మడం ప్రారంభించారు. ఇది తెలుసుకున్నటువంటి సర్పంచ్ ఆ గ్రామ యువకులతో వెళ్ళి మొత్తాన్ని దిగితే అక్కడ అన్ని అక్రమంగా మద్యం బాటలు ఉన్నాయి. అయితే దీంతో ఆగ్రహించినటువంటి సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి ఈ విద్యుత్ అధికారులకి ఫిర్యాదు చేయడం, విద్యుత్ అధికారులు వెళ్ళి ఆ బెల్ట్ షాపులందరికీ కరెంట్ను కట్ చేశారు. అయితే మీరు కరెంట్ను పునరుద్ధరించాలని చెప్పి అక్కడికి వచ్చి నిర్వాహకులు మాట్లాడితే మీరు ఎప్పుడైతే ఆ మద్యం ఇక మీద మేము అమ్మకం అని చెప్పి హామీ పత్రం రాసిస్తే అప్పుడు మాత్రమే మేము తిరిగి మీ ఇళ్ళ కరెంటు పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇవ్వండి. బాగుంది కదా ఇటువంటి